I'm Colonel MNVP Sharma. I'm presently in CTU to have an interaction with Sudhashri, who's looking after the students who are from South. Initially, I did have an interaction with her, and it was such a positive thing. I felt that she should talk in little more detail about the wonderful activities that you people are doing for the children who are coming specially from the South. Sure, sir. Welcome. And my first question is this. First and foremost, why should the children come to CTU, especially from South? Thank you very much, sir, for asking me this question. మీ అందరికీ నమస్కారములు. ముఖ్యమైన విషయం ఏమనగా రకంగా కరికులము చేయబడుతున్నది. మరి ముఖ్యంగా ఇండస్ట్రీ కరికులము అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ మా బీటెక్ ప్రోగ్రామ్స్, పాత్వే ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ ఐబిఎం కొలాబరేషన్తో నడవబడుతున్నాయి. అదే కాకుండా ఈ ఐబిఏ ప్రోగ్రామ్స్, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, ఎనీ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అన్ని ఇండస్ట్రీ రెలవెంట్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము. మీరు చెప్పేది ఏంటంటే మీ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్. Absolutely, sir. Would that be correct? Correct. My university, CT University, anaga Career Transformation University. Oh. We transform careers by curriculum, by professional enhancement. I like that catchword. Career Transformation University. Excellent. అంటే మీరు చెప్పింది ఏంటంటే మనం ఇక్కడికి ఎందుకు రావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యువర్ కరికులం ఈజ్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్. Absolutely correct, sir. అండ్ ఏదైనా లేటెస్ట్ ట్రెండ్స్ ఉంటే అది మీరు కంటిన్యూస్లీ ఇన్కార్పొరేట్ చేస్తున్నారా? తప్పనిసరిగా సార్, ప్రతి సంవత్సరం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది, అకాడమిక్ కౌన్సిల్ ఉంటుంది. దాని ఆధ్వర్యంలో లేటెస్ట్ కరికులం డిజైన్డ్ విత్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్తో, ఇన్పుట్స్తో, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా, టీచర్స్ ఫీడ్బ్యాక్ ద్వారా, మరి ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ ద్వారా ప్రతి సంవత్సరము కరికులం రివిజన్ అప్డేషన్ అవుతుంటుంది. మరి ముఖ్యంగా కరికులం ఒక ముఖ్యమైన పార్ట్ ఏమనగా ఇంటర్న్షిప్స్ మరియు ఆన్ ద జాబ్ ట్రైనింగ్స్, ప్రాజెక్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ బేస్డ్ కరికులం, ప్రాజెక్ట్ బేస్డ్ పోర్ట్ఫోలియోస్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ ద కరికులం. అంటే ఇప్పటి వరకు నేను గ్రాడ్యుయేటే, కానీ ఐ నెవర్ థాట్ ఇన్ దిస్ లైన్స్ కి దట్ ఆల్ యువర్ కరికులం షుడ్ బి ఇండస్ట్రీ ఓరియంటెడ్ సో దట్ యువర్ ఎంప్లాయబిలిటీ అండ్ యువర్ నాలెడ్జ్ ఇంప్రూవ్స్ అండ్ ప్రాక్టికల్ ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. ఎస్ సార్, స్పెషలీ 21st సెంచురీలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది చాలా ముఖ్యమైన విషయము. పిల్లలు జస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు వాట్ ఆర్ దేర్ అవుట్కమ్స్ అనే విషయంపై మేము చాలా వరకు ఆలోచించి ప్లాన్ చేసి రకాల ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి నెక్స్ట్ మా ఛాన్సలర్ సార్ ఆధ్వర్యంలో ఆయన ఇన్పుట్స్, నెక్స్ట్ ప్రొవైషన్స్ ఇన్పుట్స్తో, అకాడమిక్ కౌన్సిల్ ఇన్పుట్తో ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాజెక్ట్, ఇండస్ట్రీ ఓరియంటేషన్, కమ్యూనిటీ అవుట్ రీచ్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ వైపు వెళ్తారు. ఇప్పుడు చెప్పింది నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మనం సౌత్ నుంచి వస్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం? పంజాబ్కి వస్తున్నాం. కానీ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా సెటిల్ చేస్తామో, ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, దాని గురించి ఒక చిన్న ప్రశ్నలు ఉన్నాయి నావి. పిల్లలు ఇక్కడ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఫస్ట్ టైం పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి లుధియానా, పంజాబ్, సిటీ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మేము ఫస్ట్గా మా రిసెప్షన్ కమిటీ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని రిసీవ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఒక ఓరియంటేషన్ సెషన్ పెట్టబడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎవరెవరైతే కొత్త పిల్లలు ఉన్నారో, ఫ్రెష్మెన్కి వచ్చారో, వాళ్ళకి రకాల యాంగ్జైటీ ఉండొచ్చు, ప్రశ్నలు ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్తో పాటు అటెండ్ అయ్యి స్పెషల్ మెంటారింగ్ కమిటీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. ఫ్యాకల్టీ మెంటార్స్ ఉన్నారు. ఫర్ సౌత్ స్టూడెంట్స్కి ఒక స్పెషల్ ఫ్యాకల్టీ లెడ్ మెంటారింగ్ టీమ్ ఉంది. దాంట్లో ఎక్స్పర్ట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి, స్కూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ నుంచి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ నుండి, ప్రతి ఫ్యాకల్టీ నుండి ఒక్కొక్క మెంటార్, ఇండస్ట్రీ మెంటార్, ఫ్యాకల్టీ మెంటార్ ఉన్నారు. అదే కాకుండా హాస్టల్స్లో బాయ్స్ హాస్టల్ కానీ, గర్ల్స్ హాస్టల్ కానీ, ఏ ఫ్యాకల్టీ, ఏ టీచర్ అయితే రెసిడెన్స్ క్యాంపస్లో ఉన్నారో వాళ్ళు మెంటార్స్గా, రెసిడెన్షియల్ క్యాంపస్ మెంటార్స్గా నియమించబడ్డారు. ఇదంతా కలిపి 14 మెంబర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్లస్ ఆల్మోస్ట్ 10
స్టూడెంట్ వాలంటీర్స్ కమ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. ఓకే, సీనియర్స్ అన్నమాట. సీనియర్స్ ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ప్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కలిపి స్టూడెంట్ వాలంటీర్స్ ఉన్నారు. స్పెషల్లీ యాక్టివ్ తెలుగు పిల్లలు ఎవరైతే సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు జూనియర్ స్టూడెంట్స్ని గైడ్ చేయడం మరియు అడ్మిషన్ ప్రాసెస్లో హెల్ప్ చేయడము చేస్తూ ఉంటాం. మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ వీక్ మేడం పిలిచారు నన్ను, మీరు తెలుగు చేస్తున్నారు. నేను సిటీ యూనివర్సిటీలో నా రోల్ ఏం లేదు, కానీ తెలుగు పిల్లలు ఉన్నారు. నేను తెలుగు వాడిని, విజయవాడ నుంచి. సో మేడం రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి మన పిల్లలతో మాట్లాడమని. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సెషన్ కదండి. అవునండి, వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సెషన్. అండ్ మన పిల్లలు ఎంత ఫ్రీలీ మాట్లాడారు, అండ్ దే ఆర్ సో హ్యాపీ. ఐ మీన్ మంచి విషయం ఏంటంటే నేను ఒక విషయం అడగా, ఇక్కడిది మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఆలు పరోటా కదండి. అవునండి, అవును. మీరు ఈ ఇంటరాక్షన్స్ కూడా ఒక సెంటర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ అనగా ఈ యూనివర్సిటీలో ఒక ముఖ్యమైన స్పెషల్ ఫీచర్ ఏంటంటే హ్యాపీనెస్, సెలబ్రేటింగ్ హ్యాపీనెస్ అండ్ హ్యావింగ్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ క్యాంపస్, హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అట్మాస్ఫియర్. సో అందుకని మీ ఇంటరాక్షన్ కూడా మేము సెంటర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్లో ఆర్గనైజ్ చేశాము. నిజంగా చెప్తే దిస్ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ మీరు చెప్పారు కదా, దాని గురించి నాకు నిజంగానే తెలియదు. కానీ ఆ రోజు చూశాను హ్యాపీనెస్. చిల్డ్రన్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూశాను కదా, ఆహా అనిపించింది. చాలా సంతోషం సార్. మీరు కూడా మెంటారింగ్ చేస్తారు. షాపూర్ క్యాంపస్, మా సిటీ గ్రూప్కి క్యాంపసెస్ వేరే సిటీ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. షాపూర్ మాక్సుదా క్యాంపస్లో ఎవరైనా సౌత్ స్టూడెంట్స్ జాయిన్ అయినా మీరు మెంటరింగ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ మై లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. కామన్ క్వశ్చన్స్ ఏంటి? పిల్లలకి కామన్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? కామన్ క్వశ్చన్స్ ఫస్ట్లో పిల్లలు వచ్చినప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్ పేరెంట్స్ ద్వారా వస్తుంది. అదేమనగా ర్యాగింగ్ ఉందా లేదా అనేసి. లెట్ మీ అష్యూర్ యూ సార్, ఇట్ ఈస్ యాంటీ ర్యాగింగ్ అండ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. చాలా స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ చేస్తారు కదా? 100% ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అండ్ దెర్ ఈస్ అన్ యాక్టివ్ కమిటీ డీలింగ్ విత్ దిస్ కేసెస్. అలాంటి నార్మల్గా ర్యాగింగ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఎనీ క్యాంపస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమనగా పిల్లలు తల్లిదండ్రులు నార్మల్గా అడిగేది ఏంటంటే మా పిల్లలు తెలుగు దేశం నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చారు, పంజాబీ రాదు, హిందీ రాదు, ఎలాగ అడ్జస్ట్ అవుతారు అని అడుగుతారు. సో మేమేం చేస్తామంటే ఫ్రీగా హిందీ క్లాసెస్ కూడా, పంజాబీ క్లాసెస్ కూడా ఇవ్వబడతాయి. అది లాంగ్వేజ్ ల్యాబ్లో ఇవ్వబడుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా తెలుగు కాకుండా పంజాబీ నేర్చుకోవాలనుకున్నా, హిందీ నేర్చుకోవాలనుకున్నా క్లాసెస్ తీసుకుంటారు. అదే కాకుండా సీనియర్ స్టూడెంట్స్ మెంటార్షిప్ ఉంటుంది. ఆ సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ని చేతుల్లో పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తారు. అంటే అన్నీ నేర్పుతారు వాళ్ళకి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఎలా మాట్లాడాలి, డ్రెస్సింగ్ కూడా నేర్పుతారు కదండి. డ్రెస్సింగ్, గ్రూమింగ్ అనేది ప్రొఫెషనల్ గ్రూమింగ్ యూనివర్సిటీలో చాలా ఇంపార్టెంట్. స్పెషలీ పంజాబ్లో చెప్పల్స్ కాకుండా షూస్ వేసుకోవడం చాలా ముఖ్యమైన విషయము. సో ప్రొఫెషనల్ గ్రూమింగ్, బికాస్ పిల్లలు చదువుకోవడానికి వచ్చినది ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్కి వస్తారు కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ గ్రూమింగ్. మండే అండ్ ఫ్రైడే యూనిఫామ్ డేస్, వెనస్డే ఈజ్ అ ఫార్మల్ డే ఇన్ ద యూనివర్సిటీ. సో ఈ 3 రోజులు ఫార్మల్ డ్రెస్సెస్ అండ్ యూనిఫామ్స్లో ఉంటారు. దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మనం సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆంధ్రప్రదేశ్లో వేరే, ఇక్కడ సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ వేరే. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది, మేడంతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది. మీకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే నేను ఇక్కడ యూనివర్సిటీ బేస్ లేదు, నేను జలంధర్ బేస్డ్. ఐ జస్ట్ కేమ్ టు హ్యావ్ ఎ గుడ్ ఇంటరాక్షన్. అంటే మన పిల్లలు అక్కడి నుంచి వస్తున్నారు, just to send you a message, look, don't worry children, we are with you. Thank you very much. Namaste sir. Thank you.